హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అపర్ణ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి నా థంబ్‌నెయిల్ చూసి. ఇది ఈవినింగ్ రొటీను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు వరకు నేను ఏమేమి చేస్తాననేది ఈ వ్లాగ్‌లో ఉంటుంది. అలాగే నా వ్లాగ్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ కొట్టండి. నాకిది చాలా బూస్టప్ అవుతుంది. స్టార్ట్ చేసేద్దామా? ఈవినింగ్ పిల్లలొచ్చిన తర్వాత పాలంటూ మరగబెట్టానండి ఫస్టు. పాలకు పెరుగు తోడు తీసేసి మిగిలిన తర్వాత మేము బూస్టు, అలాగే టీ కూడా పెట్టుకొని తాగాము. ఈ మధ్యలో నేను గ్రైండర్ అంటూ వేస్తున్నానండి. వీక్లీ సరిపడగా ఒక్కసారే నేను గ్రైండర్ యేసుకుంటాను. ఇడ్లీకి కానీ, దోస కానిని. మధ్యలో పిల్లలతో ఎటువంటి గజిబిజి అవ్వకుండా ఉంటుంది కదండీ! మార్నింగ్ టిఫిన్స్‌కి లేవంగానే స్కూల్ హడావిడి టిఫిన్ ఏం చేయాలని అనుకోకుండా నేనైతే ఇట్లనే వీక్లీ ప్లానింగ్ చేసుకుంటాను. ఇడ్లీ, దోస పెట్టేసుకున్నామనుకో నాకు ఇంకేం టెన్షన్ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. దానికోసమే ఫస్ట్ పప్పు కడిగేసాను. ఇడ్లీకి గ్రైండర్ ఏస్తున్నాననమాట. ఈ గ్రైండర్ గురించి కూడా నేను ఆల్రెడీ రివ్యూ చేశానండి. చాలా బావుంటుంది. చాలా 5 మినిట్స్‌లోనే గ్రైండింగ్ అంటూ అయిపోతుంది. నాకు నచ్చుతుంది ఇదైతేను. ఎవరికన్నా కావాలంటే కింద లింక్ అని కామెంట్ చేసేయండి. దీని గురించి నేను ఎక్స్‌ప్లెయినింగ్ చేస్తాను. ఫస్ట్ ఇడ్లీకి ఏసానండి. దాని తర్వాత నేను దోసకి కూడా వేసుకున్నాను 1 బై 1. ఇడ్లీలోకి నూక కూడా నానబెట్టేసుకున్నాననమాట. మన నూక నానబెట్టుకునే టైంలోనే ఇడ్లీ చాలా తొందరగానే అవుతుంది. నాకైతే మంచిగా అనిపిస్తది ఈ గ్రైండర్ గురించి. అలాగే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైలీ రొటీన్ ఎట్లా అయిపోతుందో కూడా నాకు తెలవదండి. వాళ్ళతో కాసేపు ముచ్చట్లేయడము, లేదంటే ఇలా పని చేసుకోవడం ఇట్లానే అయిపోతుంది. వాళ్ళొచ్చిన తర్వాత తొందరగా పని చేసుకొని వాళ్ళ దగ్గర కూర్చుంటే కాసేపు హోంవర్క్స్ ఇవన్నీ చేపిస్తానండి నేను. అలాగే ఇడ్లీకి గ్లాస్‌కి, పప్పుకి గ్లాసున్నర ఏస్తానండి. నాకిదే క్వాంటిటీ అనిపిస్తది ఎప్పుడు కూడాను. మంచిగా నూక కూడా ఒక అరగంట సేపు ఇట్లా నానబెట్టేసుకుంటాను. ఈ మధ్య మధ్యలో పాలనేవి ఎంతవరకు వచ్చాయని గూడా చెక్ చేసుకుంటూ ఉంటున్నానండి. తర్వాత నూకంతా మంచిగా నానిన తర్వాత వడకట్టేసుకుంటా. నేనైతే ఇట్లా చేత్తో పిండడం నాకు రాదనమాట. ఇట్లా వడకట్టేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తది. వెంటనే గూడా పని అయిపోయినట్టు అనిపిస్తదనమాట. ఎవరైనా కావాలంటే ఇది గూడా మీరు ఫాలో అవ్వచ్చు ట్రిక్ అనేది. పిల్లలు ఇంట్లో లేనప్పుడు అసలు టైం ఎట్లా గడుస్తదో వాళ్ళొచ్చిన తర్వాత ఇంకా అంతకన్నా ఎక్కువే ఫాస్ట్‌గానే అయిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయడం కానీ, లేదంటే డిన్నర్‌కి ప్రిపేర్ చేయడం, వాళ్ళతో హోంవర్క్ చేపించడం, ఇవంతా నాకైతే చాలా పెద్ద టాస్క్‌లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ కోసమే కదండీ ఇదంతా గూడాను. వాళ్ళు గూడా మధ్య మధ్యలో నాకు హెల్పింగ్ చేస్తూనే ఉంటారు. ఈలోపు పాలంటూ వేడిగా అయిపోయాయండి. నేను చూసుకోలేదు. కొంచెం గోరువెచ్చగానే మరిగిపోయాయి. తర్వాత అందుట్లో నేను ఫస్టు టీ అనేది పెట్టేసుకున్నాను. ఆ వేడి పాలని మళ్ళా మా చిన్నోడికి బూస్ట్ కావాలంటే కలిపాననమాట. ఫస్టు వద్దనే చెప్పాడు. అందుకే నేను డైరెక్ట్‌గా టీ పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళా కావాలి అనంటే సర్లే వేడి పాలు ఉన్నాయి కదా! అని చెప్పి మళ్ళా వాటిలిని తీసి వాడికి బూస్ట్ అంటే ఇచ్చాననమాట. మంచిగా ఈవినింగ్ ఎంత పనున్నా సరే ఒక్క టీ పడితే మైండ్ అంతా మంచి రిలాక్సింగ్‌గా అనిపిస్తది నాకైతేను. ఇంతకుముందు నేను తాగేదాన్ని కాదు. బట్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బాగా అలవాటయిపోయింది. కొంచెం కొంచెం కాదు. కొంచెం ఎక్కువే అలవాటయిపోయిందనమాట నాకు టీ అనేది ఈవినింగ్ పూట. మార్నింగ్ కూడా తాగుతాను. అంటే రోజుకి 2 సార్లు టీ. టీ ఆర్ కాఫీ మన ఇష్టం. నా మూడ్‌ని బట్టి ఏం తాగాలనేది. కొంచెం మంచిగా బాల్కనీలో కూర్చొని ఫ్రెష్‌గా టీ తాగితే రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు గూడాను. బాల్కనీ వ్యూ పాయింట్ గూడా బావుంటుంది. ఇప్పుడు రెస్టారెంట్ వచ్చి గూడా సౌండ్ వల్ల ఇదైపోయింది గానీ, ఇంతకుముందు చాలా మంచిగా పీస్‌ఫుల్‌గా అనిపించేది. ఆ మెయిన్ రోడ్ కనిపిస్తది. ఆ సౌండింగ్సు, పిల్లలు కింద ఆడుతున్నప్పుడు ఇదంతా చాలా హ్యాపీగా అనిపిస్తది. బాల్కనీలో మొక్కలు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తది. ఆ టీ తాగుతున్నప్పుడే. తర్వాత పిల్లలకి పోమోగ్రానేట్ కట్ చేశానండి. వాళ్ళు పోమోగ్రానేట్ వాళ్ళతో పాటు కూర్చొని మంచిగా కట్ చేసి వాళ్ళు తింటున్నారు. మా పెద్దోడికేమో వద్దని చెప్పేసాడనమాట. అందుకే మా చిన్నోడు, నేను మాత్రమే ఉండి కట్ చేసుకుంటున్నాము. నేను కట్ చేస్తుంటే వాడు గూడా హెల్ప్ చేస్తున్నాడు. ఈ పనే కాదండి నాకు ప్రతి ఒక్క పని గూడా పిల్లలు బాగా హెల్పింగ్ చేస్తారు. నాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది.
పోమోగ్రానేట్ అంటూ కట్ చేసి ఇచ్చాను చిన్నోడికి. వాడు తింటున్నాడు. ఈ గ్యాప్‌లో నేను మార్నింగ్ ఆరబెట్టిన బట్టలంటూ మడత పెడదాం కదా అని చెప్పి బట్టలంటూ తెచ్చుకున్నాననమాట. ఆల్రెడీ 5 అవ్వంగానే బట్టలన్నీ తీసేస్తాను. మళ్ళా బయట డస్ట్ పడుతుంది కదా అని చెప్పి. వాటిలో నీట్‌గా ఈలోపు పిల్లలు అక్కడ కూర్చుంటారు. ఒక్కొక్కసారి హోమ్ వర్క్స్ చేస్తారు. లేకపోతే ఇంకేమన్నా చేస్తారు. ఆ గ్యాప్‌లో నేను బట్టలంటూ మడత పెడతాననమాట. వాళ్ళతో కాసేపు కూర్చున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి. యూనిఫార్మ్స్ ఇవన్నీ నీట్‌గాన యూనిఫార్మ్స్ అయితే నైట్‌కి ఐరన్ చేస్తాను. నార్మల్ బట్టలైతే మామూలుగా మడత పెట్టేసాననమాట. ఎవరికి వాళ్ళయి సెపరేట్‌గా. నావి, పిల్లలవి ఒకసారి ఏస్తాను. మా హస్బెండ్‌వయితే తర్వాత నేను వేరొకసారి ఏస్తాననమాట. ఇట్లా డివైడ్ చేస్తాను. డైలీ మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఎయకపోతే అస్సలు అవ్వదండి. అదేంటో గాని. డైలీ ఏస్తాను. అయినా సరే ఇంకా బట్టలు వస్తూనే ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోకపోతే చేసుకోండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. నా డైలీ వ్లాగ్స్ అంటూ ఇలాంటివి అప్‌లోడ్ చేస్తాను. ఫ్యాషన్ వ్లాగ్స్ లేదంటే టెంపుల్ వ్లాగ్స్. మీకేమన్నా ఎలాంటి వీడియోస్ కావాలంటే చెప్పండి. నేను అలాంటి వీడియోస్ కూడా చేస్తాను. ఈ డైలీ వ్లాగ్‌లో మీకేం నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. చెప్పాను కదండీ! వాడికి బూస్ట్ కావాలని అంటే మళ్ళా పాలు వేడి పాలనే మళ్ళా బూస్ట్‌లో కలుపుతున్నాను. ఈ మైండ్ క్రాఫ్ట్ కప్పులనేవి నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను దీనికి సంబంధించి షార్ట్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడలేదంటే వెళ్లి చూసేయండి. కప్స్ అయితే క్వాలిటీ చాలా బావుంది. చిన్నోడికి కూడా బూస్ట్ ఇచ్చిన తర్వాత నైట్ డిన్నర్‌కి చేస్తున్నానండి ప్రిపేరింగు. ములక్కాడ టమాటా కర్రీ చేద్దామని. ఆయన ఇవాళ ఫాస్టింగ్ అండి. అందుకని ఇవాళ మా అమ్మకనమాట పిల్లలకి నాకే. మంచిగా ములక్కాడ కూరలోకైతే ఎక్కువ ఆనియన్స్ కావాలి కదండీ! ఆనియన్స్, టమాటా ఉంటేనే కర్రీ చాలా బావుంటుంది. లేకపోతే అసలు బాగోదు. కలుపుకోవడం కూడా అంతగా నచ్చదు. అందుకని కొంచెం ఆనియన్స్, టమాటా ఎక్కువ కట్ చేస్తున్నాను నేనైతేను. ఈ మధ్య మధ్యలో మా చిన్నోడు, పెద్దోడు వచ్చి అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఏదేం చేయాలి అది ఇది అని చెప్పి. వాడు చెప్తున్నాడమ్మా బట్టలెక్కడ వేయను, స్నానం చేసినవని. అప్పటికే 6 అయిపోయింది. 6 అయితే నేను బాల్కనీ డోర్ ఓపెన్ చేయనివ్వను ఒక అరగంట వరకు. అందుకనే నన్ను అడుగుతున్నాడు. సర్లే అని చెప్పి అక్కడ వేసేయమని చెప్పాను. వేసి వెళ్ళిపోయాడనమాట. ఈలోపు బుక్స్ తీయండి నేనొస్తానని చెప్పాను. ఈలోపు మంచిగా వెజిటబుల్స్ అంటే కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నామనుకోండి, మధ్య మధ్యలో పిల్లలు ఏం చేస్తున్నారని చెకింగ్ చేసుకోవచ్చు మనము. తర్వాత స్టవ్ పెట్టి, కడాయి పెట్టిన తర్వాత ఆయిలు ఫస్టు ఆనియన్స్ అంటూ వేయించుకున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాస్ కూడా మగ్గించేయాలి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయండి వెజిటబుల్స్ ఎప్పుడూను. పక్కన రైస్ కూడా పెట్టేసాను మా కోసం అని చెప్పి. కొంచెం టమాటా కూడా మగ్గిన తర్వాత ములక్కాడ వేసుకొని, ఉప్పు, కారం వేసుకోవడమే. ములక్కాడలో జీడిపప్పు కూడా వేసుకుంటే బావుంటుంది. బట్ మా ఇంట్లో అయిపోయిందనమాట. చాలా బావుంటుంది కర్రీ కూడాను. మార్నింగ్ బాక్సెస్‌లో కానీ, రైస్‌లో కానీ, నైట్‌కి కానీ చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. నైట్ పూట నేనెప్పుడు సింపుల్‌గా ఉండే కర్రీసే ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ అయితే ఎలాంటి కర్రీస్ అయినా తింటారు. బట్ నైట్‌కొచ్చేటప్పటికి సింపుల్‌గా అయిపోతే పిల్లలతో కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయొచ్చని. స్కూలుకెళ్ళొచ్చి అలసిపోతారు కదండీ! అందుకని తొందరగా పడుకుంటూ పోతారు పిల్లలు.
కర్రీలో కొంచెం వాటర్ పోసుకుంటే మంచిగా అవుతుందండి. మరీ ఎక్కువ పోయకూడదు. ములక్కాడ కూర తొందరగానే అయిపోతుంది కాబట్టి. కర్రీ అంటూ అయిపోయిన తర్వాత నేను దేవుడు పూజ సామానం తోమేసుకుంటున్నానండి. మార్నింగ్‌కి మంచిగా ఉంటుంది కదా! ఎర్లీ మార్నింగ్ పిల్లలెళ్ళే టైంకి నేను దీపం పెట్టేస్తాను ఇంట్లోని. అందుకని ఆల్రెడీ నాకు 3 సెట్స్ ఉన్నాయి. 3 సెట్స్ కూడా నేను యూజ్ చేశాను. నాకు పీతాంబరి, సాల్ట్‌తో 2 కలిపి తోమితేనే నాకు మంచిగా అనిపిస్తదండి. చాలామంది చెప్తారు వేరు వేరు అని. బట్ నాకు అవేమి అనిపించదు. ఈ 2తో తోముతుంటే మంచిగా అయిపోతుంది. మన చేతులకి ఎప్పుడైనా దురదగా ఉండి లేదంటే ఇంకేదో ఇచ్చింగ్‌గా అనిపిస్తే ఒక స్క్రబ్బింగ్ పెట్టుకోండి. స్క్రబ్బింగ్ పెట్టుకొని కూడా తోముకుంటే మంచిగా ఉంటుంది. నేనైతే అదే చేస్తాను ఎప్పుడు కూడాను. 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి సెట్ అంతా అయిపోయిన తర్వాత ఒకటేసారి వీక్లీ 2 టైమ్స్ తోముకుంటే నాకు సరిపోతుందండి. నాకు పూజ ఐటెమ్స్ ఎక్కువగానే ఉంటాయి అందుకననమాట. డైలీ తోమడం నాకిష్టం ఉండదు. అందుకనే ఎక్కువ పెయిర్స్ కొనుక్కున్నాను నేను. ఇలా కొనుక్కోవడం వల్ల నాకు చాలా మంచి యూజ్ అనిపిస్తది నాకెప్పుడు కూడాను. హ్మ్. మొత్తం అంతా క్లీనింగ్ చేసేసానండి. ఎంత పనున్నా సరే నైటు పడుకునే లోపు మొత్తం పనంతా చేసుకుంటే మార్నింగ్ లేచేటప్పటికి ఆ కిచెన్ కౌంటర్ కానీ, లేదంటే ఎక్స్‌ట్రా పని కానీ ఇవన్నీ లేకపోతే ఎంతో రిలీఫ్‌గా ఉన్నట్టు ఉంటుందండి. ఏదో వ్ గోల్డ్ మెడల్ సాధించినంత ఫీలింగొస్తుంది నాకైతే ఇలాంటియన్నీ చేస్తుంటేను. అది నాకేనో మరి అందరికేనో నాకు తెలీదు. నాకైతే ఇట్లాగే అనిపిస్తది. మీకెట్లా అనిపిస్తది కింద కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూసారా వితిన్ 2 సెకండ్స్‌లోనే మంచిగా వచ్చేస్తాయి దేవుడి పూజ సామానం అనేది. ఫస్ట్ నార్మల్‌గా ఈ చెంబులు ఇవన్నీ ప్రసాదం బౌల్స్ ఇవన్నీ కడిగేసాను. తర్వాత ఈ దీపం ప్రమిదలు కడిగానండి. వాటికి కొంచెం జిడ్డు అంటుకుంటుంది కదా! అందుకను. ఫస్టు ఒకసారి నేను డెటాల్‌తో వాష్ చేసి తర్వాత పీతాంబరి పెడతానండి. డైరెక్ట్‌గా పీతాంబరి పెట్టకూడదు. దీపంది నల్లటి మచ్చలాగా వచ్చేస్తదనమాట మొత్తం అంతాను. అందుకను. ఇట్లా తోముకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇప్పటి నుంచి డైలీగా వ్లాగ్స్ అంటూ వస్తాయి. మీకెలాంటి వ్లాగ్ కావాలో కింద చెప్పండి. శ్రావణ మాసానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి. చూసారా అండి ఎంత బాగా వచ్చాయో? థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో కలుసుకుందాము.